దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత నటసింహం బాలకృష్ణ నుంచి వస్తున్న యాక్షన్ చిత్రం డాకు మహారాజ్. హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక బాలయ్యకు అచ్చొచ్చిన సంక్రాంతి సీజన్ ఎలాగో ఉండనే ఉంది. ఈ సీజన్లో బాలయ్య తన మాస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకోబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ కూడా ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. అఖండతో మొదలైన సక్సెస్ల జోరు డాకు మహారాజ్తో కూడా కొనసాగించి డబుల్ హ్యాట్రిక్ హిట్స్ అందుకోవాలని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అఖండ చిత్రం నుంచి బాలయ్య ఎంచుకునే కథల్లో చాలా వైవిధ్యం కనబడుతోంది. డాకు మహారాజ్ చిత్రం కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతోందని ఇప్పటికే చిత్ర దర్శకుడు బాబీ కూడా పలు ఇంటర్వ్యూల్లో తెలిపాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ తన అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఇప్పటికే మార్కులు కూడా కొట్టేశాడు. సెంటిమెంటల్ గా యాక్షన్ ప్యాక్డ్ మూవీగా రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ మొదలుపెట్టేసింది. ఆ తర్వాత 4వ తేదీన డల్లాస్ లో బ్లాక్ బాస్టర్ ఈవెంట్ ను స్టార్ట్ చేయబోతున్నారు. సంక్రాంతి రేస్ లో ఈ సినిమాకి పోటీగా రామ్ చరణ్ గేమ్ చేంజర్, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న చిత్రాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఈ మూడింటి మీద పబ్లిక్ లో ఎంతో కొంత హైప్ ఉంది. ఈ నేపథ్యంలో వీటిలో ఏది ఆడియన్స్ ని ఎక్కువగా ఆకట్టుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డాకు మహారాజ్ చిత్రంతో పాటు ఈ సంక్రాంతి రేస్ లో జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ కానుండగా జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం చిత్రం రిలీజ్ కానుంది. మరి ఈ చిత్రాల్లో ఏ చిత్రం విజయం సాధిస్తుందో అభిమానులు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.